జుట్టు రాలిపోవడం ఇప్పుడున్న వాటిల్లో ప్రధాన సమస్య. జుట్టు రాలడం ఏంటి? ప్రధాన సమస్య ఏంటి అనుకుంటున్నారా? అవునండి. ప్రతి ఒక్కళ్ళకి జుట్టు రాలిపోవడం, అలా ఎక్కువగా రాలటం వల్ల చివర్లో జుట్లు చిట్లిపోవడం, నిర్జీవంగా మారటం, దానివల్ల ఎంతో ఒత్తుగా ఉండాల్సిన జడ కాస్త పల్చగా, నీరసంగా మారటం, ఇలాంటివి ఎన్నో మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఎప్పుడైతే జుట్టు రాలిపోవడం మొదలుపెడుతుందో, తలకు మాడు అంటే జుట్టు కిందున్న చర్మం బాగా పొడిబారిపోయి చుండ్రుకి దారితీస్తుంది. చుండ్రు వల్ల మళ్ళీ జుట్టు రాలుతుంది. అంతేకాకుండా జుట్టు నెరిసిపోవటం. ఇది వయసుతో సంబంధం లేకుండా, ఆడ-మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పీడించే పని. అయితే ఈ జుట్టు రాలడానికి పెద్ద పరిష్కారాలు ఏమీ లేవా అంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అనుగుణంగా ఉన్న పరిష్కారాలు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిష్కారాలు ఎంతో ముఖ్యమైనవి, ఎంతో సులువైనవి, మరియు కేవలం 5 నిమిషాలు కేటాయిస్తే చాలు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం సాధారణంగా జుట్టు రాలిపోతుంది అనగానే జుట్టు కత్తిరిస్తాం. జుట్టు కత్తిరించడం మంచి పద్ధతే, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. అలాగే మనం జుట్టు రాలిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం నూనెతో మర్దన చేస్తాం. నూనెతో మర్దన అనేది చాలా ముఖ్యమైన విషయం. నిజానికి జుట్టు పెరగడానికి దాదాపు 60-70% తలకు మర్దన అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అందరికీ తెలిసినదే, అందరూ వాడేదే. దీనిలో కొత్త విషయం ఏముంది అని మీరు అనుకుంటున్నారు. వస్తున్నానండి, అక్కడికే వస్తున్నా. నిజానికి కేవలం ఒక ఆలివ్ ఆయిల్ కాకుండా మనకి మార్కెట్లో ఎంతో సులువుగా లభ్యమయ్యే అరోమా ఆయిల్ మనం ఇప్పుడు వాడాలి. అంటే జోజోబా ఆయిల్. జోజోబా ఆయిల్ అనేది ఏంటి అంటే ఒక రకమైన అరోమా ఆయిల్. ముందు ఇది ఎలా వాడాలో తెలుసుకుందాం. తర్వాత దీని ప్రత్యేకత, ఇది జుట్టుకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 4 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి, దానిలో ఒక 4 చుక్కలు అంటే 4-5 చుక్కల జోజోబా ఆయిల్ని వేయాలి. వేసి తలకి మర్దన చేసుకోవాలి. ఇంతకీ ఈ జోజోబా ఆయిల్ ఏంటి, కొత్తగా వింటున్నాం అనుకుంటున్నారా? ఇది ఒక రకమైన అరోమా ఆయిల్ అండి. అరోమా ఆయిల్ అంటే చాలా ప్యూరిఫైడ్గా, చాలా మందంగా లభించే నూనెలు అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చెప్పుకున్న జోజోబా ఆయిల్ ఒక చిన్న సీసా నూనె కావాలి అంటే దాదాపు 50 లక్షల నుంచి 70 లక్షల జోజోబా పువ్వుల్లో నుంచి తీసిన ఆయిలే ఈ జోజోబా ఆయిల్. అలాగే దీనిలో చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి. రోజ్మెరీ ఆయిల్, నీమ్ ఆయిల్, లెమన్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్, ఇలాగా అరోమా ఆయిల్స్లో జుట్టుకి సంబంధించిన ఏ ప్రాబ్లంకైనా పరిష్కారం దొరుకుతుంది. అందుకే మన 4 స్పూన్ల ఆలివ్ ఆయిల్కి కేవలం 3 స్పూన్లు 3 చుక్కల అరోమా ఆయిల్ మాత్రమే వాడుతున్నాం. ఇంక ఇప్పుడు మనం రెండో చిట్కాకి వెళ్దాం. రెండో చిట్కా ఏంటి అని మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక పక్కన ఆలివ్ ఆయిల్, ఇంకొక పక్కన నిమ్మకాయ. ఈ రెండింటితో ఏం చేయాలనేగా మీ క్వశ్చన్. వస్తున్నానండి. ఏమీ లేదు, జస్ట్ 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకోండి. అంటే ఒక పెద్ద స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని దానిలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని పిండండి. బాగా కలిపి ఎక్కడైతే జుట్టు పలచబెడుతుందో అక్కడ బాగా రాయండి. ఇలాగా వారానికి 2 సార్లు చేయటం వల్ల మీ జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరగడమే కాకుండా నల్లటి నిగనిగలాడే కురులు మీ సొంతం. చూశారు కదండి మా వీడియోని. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, వీలుంటే షేర్ చేయండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.